సమావేశాలు బిగిన్ అవుతాయి కదా, వెళ్ళు కూర్చో చర్చల్లో పాల్గొ. వాళ్ళు ఇబ్బంది పెట్టారు, అప్పుడు బాయ్కాట్ చేసిపో. అంటే కనీసం అధ్యక్ష అనే పదం కూడా రాలేదు 11 మంది సభ్యుల్లో. అది అది రాకూడదు. అదే కదా మరి దాంట్లో నుంచి వస్తుంది. ఖచ్చితంగా వ్యూహాత్మక వైఫల్యం లేదా ఒక రకంగా అభిజాత్యంతో కూడినటువంటి అహంకారంతో కూడిన ప్రవర్తన, అంతకు మించి ఏం లేదు. అంటే ఆ వైఫల్యమే ఒక వ్యూహంగా చూడాలా? వాళ్ళు వ్యూహం అనుకుంటున్నారు, అది అది వైఫల్యం, అది వ్యూహం కాదు అది. అవును, కానీ ఒకటిసారి వాకౌట్ చేయడం వేరు, ఒకవేళ వాళ్ళు సస్పెన్షన్ వేటు వేస్తే అది వేరే రకంగా ఉండేది. ఆ పరిస్థితి కూడా రాకుండా ముందుగానే వాకౌట్ చేయడం అంటే ప్రిపేర్డ్ గానే అనుకునే వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళందరితో మనం వెళ్ళి వాకౌట్ చేసి వచ్చేద్దాం అని తీసుకెళ్లారా అనుకోవాలి? గవర్నర్ స్పీచ్ లో వాకౌట్లు ఉంటాయి కానీ సస్పెన్షన్లు ఉండవు సహజంగా. గవర్నర్ ప్రసంగించేటప్పుడు వీళ్ళు కూడా ఇదివరకు నినాదాలు చేసేవాళ్ళు, ఇదంతా ఉండేది కదా, కాబట్టి సస్పెన్షన్ ఉండేది కాదు. కాకపోతే వీళ్ళు ముందుగానే జస్ట్ ఒక మొక్కుబడి, ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగానే 60 రోజులకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఈ సెషన్లో ఒకసారి సంతకం పెట్టారు కాబట్టి ఇంక లేదు, అంటే ఒక లైఫ్ వచ్చిందా సార్? ఒక లైఫ్ అంతే. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇదివరకు అయితే కనుక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఎక్కువ రోజులు సమావేశాలు జరుగుతుంటాయి, అసెంబ్లీ సమావేశాలు. మన దగ్గర ఏం జరుగుతుంది, ఇదివరకు ఏడాదికి 60 రోజులు జరిగేది, ఇప్పుడు ఏడాదికి 40 రోజులే జరిగింది జగన్ వచ్చాక. వీళ్ళు